పాకిస్తాన్ క్రికెట్ జట్టు గత కొంతకాలంగా విమర్శలు ఎదుర్కొంటూ వస్తుంది. మొన్న ఈ మధ్య జరిగిన టీ20 ప్రపంచ కప్ లో సూపర్ 8 దశలోనే పాకిస్తాన్ జట్టు నిష్క్రమించింది. తాజాగా బంగ్లాదేశ్ తో పాకిస్తాన్ 3 వన్డేల సిరీస్ ఆడింది. ఆఖరి మ్యాచ్ లో 11 పరుగులతో ఓడి 2-1 తేడాతో సిరీస్ ను కోల్పోయింది. దీంతో పాకిస్తాన్ జట్టు మరోసారి విమర్శల పాలైంది. బంగ్లాదేశ్ పై ఓటమి నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీపై తీవ్రంగా విమర్శలు గుప్పించాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నెదర్లాండ్స్ వంటి జట్లు కూడా పాకిస్తాన్ తో సిరీస్ ఆడాలని కోరుకుంటాయి. పాకిస్తాన్ ను ఓడించి టెస్టు హోదా పొందాలని ఆశిస్తాయి. అయితే వాళ్ళను అసలు తప్పు పట్టడానికి లేదు. పాకిస్తాన్ క్రికెట్ పరిస్థితే దారుణంగా మారింది. ఇప్పుడు మీరు ఎలాగూ మ్యాచ్లు గెలవరు, మరి ఐసీసీ ట్రోఫీలు దొంగిలించి తీసుకొస్తారా అని మొహసిన్ నఖ్వీపై కమ్రాన్ అక్మల్ పరోక్షంగా విమర్శలు చేశాడు. కాగా 3వ వన్డే మ్యాచ్ లో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 290 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ 279 పరుగులకే కుప్పకూలింది. దీంతో పాకిస్తాన్ 11 పరుగుల తేడాతో ఓడి సిరీస్ ను 1-2తో కోల్పోయింది. ఈ క్రమంలోనే వరుసగా విఫలమవుతున్న పాకిస్తాన్ జట్టు తీరుపై అలాగే పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. గత ఏడాది జరిగిన ఆసియా కప్ లో టీమిండియా విజేతగా నిలిస్తే మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా కప్పు అందుకునేందుకు నిరాకరించిన భారత్ ఆ వెంటనే మొహసిన్ నఖ్వీ కప్పును తీసుకొని అక్కడి నుంచి పారిపోయిన విషయం తెలిసిందే. ఇప్పటికి కూడా ఆసియా కప్ టీమిండియాకు ఇవ్వనే లేదు. ఈ సందర్భంగానే ఐసీసీ ట్రోఫీలను కూడా ఇలా దోచుకొని సాధించాలని పాకిస్తాన్ బోర్డు భావిస్తుందని ఆ దేశ క్రికెట్ మాజీ ప్లేయర్ కమ్రాన్ అక్మల్ విమర్శించాడు.